విశాఖపట్నం సీతమ్మ దారిలో ఓ భార్య భర్తను చితక్కొట్టింది. మరొక మహిళతో కలిసి వేరొక చోట కాపురం పెట్టాడనే విషయం తెలిసి అక్కడికి వెళ్ళింది. రెడ్ హ్యాండెడ్గా ఇద్దరిని పట్టుకుని కుటుంబ సభ్యులతో కలిసి వారిపై దాడి చేసింది. కొంతకాలంగా వివేక్, హరిత దంపతుల మధ్య విభేదాలు ఉన్నాయి. వివేక్ మరో మహిళతో కలిసి ఉంటున్నాడు. తనకు విడాకులు ఇవ్వకుండా వేరే మహిళతో ఉండడం ఏంటని హరిత ప్రశ్నిస్తోంది. పాలకొండకు చెందిన వివేక్కి బుచ్చయ్యపేటకు చెందిన హరితకు 2020లో పెళ్లైంది. 3 నెలలకే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. 2021 ఫిబ్రవరిలోనే భర్తపై హరిత కేసు పెట్టింది. ఆ తర్వాత విడాకుల పంచాయతీ మొదలైంది. అది తేలకుండా వివేక్ మరో మహిళతో కలిసి ఉంటున్నాడని తెలిసి హరిత వాళ్లపై దాడి చేసింది. ఆయనతో కాపురం చేయలేదు, ఎక్కడి నుంచి వస్తాయి? ఒకే ఇంట్లో ఉన్నాము. బుచ్చిపేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ వాళ్ళు రప్పించారు. మేము 6వ తారీఖున కంప్లైంట్ ఇచ్చాము. 6వ తారీఖున కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి మాట్లాడారు, అంతా ఓకే. వాళ్ళు ఏం చెప్పారు, కావాలి, మేము ఆలోచించుకోవాలి, టైం కావాలి. రాగానే నోటీస్ వచ్చింది కోర్టు నుంచి విడాకులకి. దానికోసమా ఇప్పుడు ఈ 15 days అడిగారా అనుకోని మళ్ళా నోటీస్ పట్టుకొని, మేము ఓపెన్ కూడా చేయలేదు నోటీస్ని, అది పట్టుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. స్టేషన్కి వెళ్ళి సార్ మరి ఇలా వచ్చింది, వీళ్ళు 15 days టైం అడిగారు, మేము ఆ టైం కోసం అనేసి మేమున్నాము. ఇప్పుడు ఏమొచ్చి కోర్టు నుంచి నోటీస్ వచ్చింది, ఇప్పుడు నేను ఏం చేయాలి సార్ అంటే, సరే అమ్మ ఓకే అని చెప్పి వీళ్ళతో మాట్లాడి వీళ్ళు రప్పించి తర్వాత కోర్టు ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కానీ ఇప్పటికొచ్చి దాదాపు 1 year దాటిపోయింది. ఇప్పటికొచ్చి కోర్టుకి కూడా అది పంపించలేదు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసి ఉంటానంటే, దాదాపు కుమారస్వామి అన్న ఎస్ఐ గారికి ఇప్పుడు ఆయన ప్రమోషన్ వచ్చింది, ఆయనకి దాదాపు ఎన్నిసార్లు 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, వారానికి 2-3 సార్లు ఫోన్ చేసేదాన్ని. సార్ ప్లీజ్ సార్ దయచేసి అది కోర్టుకు పంపించండి, పంపించేస్తున్నామమ్మా అనేవారు. తర్వాత ఏమో చోడవరంలో జడ్జి లేదని కొన్నాళ్ళు అన్నారు, తర్వాత ఎలక్షన్ అన్నారు, తర్వాత ఏమో వచ్చి ఎలక్షన్ రిజల్ట్ అన్నారు, ఇప్పుడేమో వచ్చి పిలిపిస్తామన్నారు, మాట్లాడదామమ్మా ఒకసారి ఎందుకు అంటే నా వైపు మాట్లాడుతున్నట్టు మాట్లాడి వాళ్ళ మీద 498 కేసు పెట్టారు. ఆ తర్వాత నేను డైవర్స్ కేసు వేసాను. తర్వాత ఏం జరగాలని కోర్టులో తేలుతుంది. వాళ్ళు వచ్చారు, దౌర్జన్యంగా నన్ను తీసుకొచ్చారు. ఆథరైజ్డ్గా నన్ను తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? వీళ్ళే తీసుకొచ్చారు. ఏంటి అసలు ఎందుకు వచ్చి 498 కేసు పెట్టి 1.5 year అవుతుంది. తర్వాత నేను దానికి ఒక 1 month తర్వాత నేను డైవర్స్ కేసు పెట్టాను. అవును సార్, సపరేట్గా ఉంటున్నారు. అదే ఎందుకు మన ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి సార్, అవన్నీ మీడియా ముందు నేను చెప్పలేను కదా. ఇష్యూస్ ఉన్నాయి. నా మీద ఏ విధంగా నా ఆరోపణలు చేసిందో నా దగ్గర ఉన్నాయి. నేను ఆరోపణలు ఏంటి? అది నేను మాట్లాడతాను సార్, ఇక్కడ కాదు. ఎక్కడ చెప్తారు మరి? కోర్టులో మాట్లాడతాను, లేదంటే స్టేషన్లో. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.